సేఫ్, ఏ ఏరియాలో ఉంటే డేంజరు అనే డిస్కషన్ అనేది పెరిగింది. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి అటాక్లో అనేది మనం మాట్లాడుకుందాం. అయితే మనకి పాకిస్తాన్కి మనకి బార్డర్ తీసుకుంటే 3323 కిలోమీటర్లు టోటల్ బార్డర్ అనమాట. ఈ బార్డర్ ఎక్కడెక్కడ ఉంటుంది? ప్రధానంగా జమ్మూ కాశ్మీరు, గుజరాత్, రాజస్థాను, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో బార్డర్ ఉంటుందన్నమాట. సో సహజంగానే బార్డర్ రాష్ట్రాలు పెద్ద ఇబ్బంది పడతాయి. మనం మిలిటరీలు మోహరించేదంతా బార్డర్లోనే మోహరిస్తారు కాబట్టి ఫస్ట్ పడేది ఈ బార్డర్ స్టేట్స్కి. కాశ్మీర్కి ఫస్ట్ ఇబ్బంది, రెండవది రాజస్థాను, గుజరాత్, పంజాబ్ ఈ రాష్ట్రాలకి పెద్ద ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా గుజరాత్లో రన్ అండ్ కచ్, ఎందుకంటే గుజరాత్లో పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. మనకి పోర్ట్స్ మీద అటాక్ చేసే అవకాశం ఉంది. అంటే ఫ్రంట్ లైన్ స్టేట్స్ అంటారు వీటిని. ఫ్రంట్ లైన్ స్టేట్స్కి ఫస్ట్ ఎక్కువగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అట్లాగే దాని తర్వాత ఇబ్బంది పడే ప్రాంతాలు ఏదంటే హర్యానా, ఢిల్లీ. హర్యానాలో కూడా పోర్ట్స్, ఎయిర్ బేసెస్ ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్ సిటీ కాబట్టి ఢిల్లీ మీద కూడా పడుతుంది. సో ఫస్ట్ అవి. తర్వాత న్యూక్లియర్ బాంబులు లేకపోతే పెద్ద మిసైల్స్ వేయాలంటే ఇంపార్టెంట్ సిటీస్ ఇవి. ముంబై ఎందుకంటే మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై, అట్లాగే ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్, వెరీ కీ పోర్టు సిటీ. సో దాని మీద అటాక్ జరుగుతుంది. అట్లాగే బెంగళూరు, హైదరాబాదుల మీద కూడా, ఎందుకంటే బెంగళూరు, హైదరాబాదు స్ట్రాటజిక్గా మిలిటరీ బేసెస్ ఉన్నాయి, కంటోన్మెంట్స్ ఉన్నాయి. వీటి మీద కూడా అటాక్స్ జరిగే అవకాశం ఉందనేది నిపుణులు చెప్తున్నమాట. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాలకు వస్తే ముందు ఆంధ్రప్రదేశ్ చెప్పుకొని మళ్ళీ ఇటు వద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ దాడులు జరగచ్చు అంటే ఫస్ట్ జరగబోయేది విశాఖ పోర్ట్ ఉంది కాబట్టి పోర్ట్ సిటీ మీద దాడులు జరుగుతాయి. ఎందుకంటే స్ట్రాటజిక్గా రేపు మన యుద్ధంలో మోహరించాలంటే మన షిప్పుల్ని వీటిని డైవర్సిఫై చేస్తాం అనమాట. ఆ డైవర్సిఫై చేసేటప్పుడు పోర్ట్స్లో షిప్పులు ఎక్కడెక్కడ చేస్తారో అక్కడ అటాక్స్ జరుగుతాయి. మనకి అంతకుముందు కూడా మనం సెకండ్ వరల్డ్ వార్, థర్డ్ వరల్డ్ వార్ చూస్తే కూడా పోర్ట్స్ మీద, ఎయిర్ బేసెస్ మీదనే ఫస్ట్ అటాక్స్ జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ మోహరిస్తాం మన బలాల్ని కాబట్టి అక్కడే జరుగుతాయి. అలాగే విశాఖపట్నం కావచ్చు, మిగతా మచిలీపట్నం కావచ్చు, మిగతా కృష్ణపట్నం, మిగతా పోర్ట్స్ మీద అక్కడ బలంగా జరిగే అవకాశం ఉంది. అదర్వైజ్ అక్కడ పెద్ద సిటీస్ ఏమీ లేవు. కాకపోతే తిరుపతి ఇంటర్నేషనల్గా వెరీ పాపులర్ కాబట్టి తిరుపతి జరిగితే ఇంటర్నేషనల్ అటెన్షన్ వస్తుంది కాబట్టి తిరుపతి మీద కూడా, అంటే తిరుమల మీద, వెంకటేశ్వర మీద ఒక బాంబు పడే అవకాశం ఉంది. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రధానంగా భయం ఉండే ప్రాంతాలు. ఇక తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ ఏంటంటే స్ట్రాటజికల్ ప్లేసు. ఇక్కడ మిలిటరీకి సంబంధించిన ట్రైనింగు, తర్వాత ఆపరేషన్స్, కాలేజెస్, ఎయిర్ బేసెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ప్రధానంగా హైదరాబాద్లో ఎక్కడంటే నెంబర్ 1 కంటోన్మెంట్ ఏరియా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దాదాపు 18,350 ఎకరాలు ఉందన్నమాట కంటోన్మెంట్ ఏరియా. కంటోన్మెంట్ ఏరియాలో ఏంటంటే సివిల్ అండ్ మిలిటరీ బిల్డింగ్స్ ఉంటాయి. అక్కడ చిన్నపాటి ట్రైనింగ్ జరుగుతుంటుంది. అక్కడ ఫస్ట్ పడే అవకాశం ఉంది. రెండోది DRDO ల్యాబ్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ల్యాబ్స్ కంచన్బాగ్ DRDO మీద పడుతుంది. ఎందుకంటే మిలిటరీకి సంబంధించిన టెక్నాలజీని అందిస్తుంది, సైబర్ టెక్నాలజీని అందిస్తుంది. సో దాని మీద కూడా బాంబు పడే అవకాశం ఉంది. అట్లాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోయిన్పల్లిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది. అంటే ఎక్విప్మెంట్ కావచ్చు, మిలిటరీ వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ తయారవుతాయి. సో దాని మీద పడే అవకాశం ఉంది. అట్లాగే ఆర్టిలరీ సెంటర్ గోల్కొండ ఆర్టిలరీకి సంబంధించిన ట్రైనింగ్ అవన్నీ అక్కడ ఇస్తారు. అక్కడ బాంబు వేసే అవకాశం ఉంది. రెండవది హకీంపేటలో ఎయిర్ఫోర్స్ స్టేషన్ ఉంది. ఈ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో కూడా మనకు అక్కడ ట్రైనింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ జరుగుతాయి. ట్రైనింగ్ అండ్ ఆపరేషన్స్ రెండు కూడా హకీంపేటలో ఉండే ఎయిర్ బేస్ స్టేషన్లో జరుగుతాయి. సో దాని మీద ఒక బాంబు పడే అవకాశం ఉంది. అలాగే మిలిటరీ హాస్పిటల్ బొల్లారంలో మిలిటరీ హాస్పిటల్ ఉంది, అక్కడ పడే అవకాశం ఉంది. మెహదీపట్నంలో గ్యారిసన్ ఉంది, అక్కడ పడే అవకాశం ఉంది. సో అట్లాగే మిలిటరీ కాలేజ్ ఉంది మనకి, అక్కడ ఎయిర్ బేసెస్ ఉన్నాయన్నమాట, అక్కడ పడే అవకాశం ఉంది. మిలిటరీ కమాండ్ సెంటర్స్ ఉన్నాయి అక్కడక్కడ. సో ఇక్కడక్కడ ఈ ప్రాంతాలంతా ఫస్ట్ పడే అవకాశం ఉంది. అయితే
చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇవే కదా పడతాయి, మనం వెళ్ళి ఓల్డ్ సిటీలోనో లేకపోతే అవుట్స్కట్స్లో రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఎక్కడో రూములు తీసుకొని ఇల్లు తీసుకొని అక్కడ ఉండిపోవచ్చు కదా అనే ప్లాన్లు కొంతమంది వేసుకుంటున్నారు హైదరాబాద్లో ఉంటే. సో వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక బాంబు లేకపోతే ఒక మిసైల్ వేస్తే అక్కడ మాత్రమే ప్రమాదం జరుగుతుందా, పక్కన జరగదా అంటే చెప్పలేం. ఎందుకంటే ప్రెసిషన్ స్ట్రైక్స్ అంటారు. అంటే ఎక్కడేస్తే అక్కడ వరకే డ్యామేజ్ జరిగే విధంగా మిసైల్స్ కొన్ని ఉన్నాయి. అట్లా కాకుండా ప్రెసిషన్ లేని ఉన్నాయి. ఒక దగ్గర వేస్తే చాలా ఏరియాలు కవర్ అయ్యే అవకాశాలు ఉంది. అట్లా కానీ జరిగితే మాత్రం అప్పుడు సేఫ్ ప్లేసులు కాదు. కాకపోతే అవుట్స్కట్స్ అనేవి కొంత సేఫ్ కావచ్చు. అప్పుడు ఓల్డ్ సిటీ, ఎందుకంటే ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ కాబట్టి వేయరనే ఒక ఫిలాసఫీ వీళ్ళు పెట్టుకున్నారు. కానీ యుద్ధంలో అట్లేమీ ఉండదు. ఒక్కోసారి ఏంటంటే అదేదో అంటాడు, ఒక పతంజలి నవల్లో ఒక ఇది ఉంటుంది, వీడు మనోళ్ళనే కొట్టాల్సిన మన శత్రువులనే కొట్టాల్సిన పని లేదు, నీకు కొట్టాలనిపిస్తే మనోళ్ళని కూడా కొట్టంటాడు. అంటే కొట్టడం ముఖ్యం ఇక్కడ అని యుద్ధం వస్తే. అలాగా యుద్ధం వస్తే కరెక్ట్గా ఈ ప్రాంతంలోనే నష్టం జరుగుతుందని చెప్పలేం. ఇప్పుడు లెబనాన్ మీద బాంబులు వేస్తున్నారు, ఓన్లీ మిలిటరీ దీని మీద వేయలేదు, వాళ్ళు సివిల్ దీని మీద కూడా వేసేస్తున్నారు ఇజ్రాయిల్. ఒకసారి యుద్ధం స్టార్ట్ అయినాక గందరగోళం నెలకొంటుంది, ఎక్కడ వేయాలి ఎవడేయాలి ఏం గందరగోళం ఉంటుంది. నష్టం జరగాలి కాబట్టి ఇంక అందరి మీద వేయడం మొదలు పెడతారు. మామూలుగా సామెత ఏమంటే, నేను నిన్ను దెబ్బ కొడితే నీకే తగలాలి, ప్రజలకు దెబ్బ తగలకూడదు. నువ్వు నాకు దెబ్బ కొడితే నాకు తగలకూడదు, ప్రజలకు తగలాలి అనేది ఒక సామెత. కానీ ఇక్కడ అట్లా లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రజల్ని దెబ్బ కొట్టేసాం. పాకిస్తాన్ ప్రజలందరికీ కూడా నష్టం జరిగే విధంగా మనం ఇండస్ వాటర్ ట్రీటీ జరిగింది. అందుకని ప్రజల్లో ఇప్పుడు పాకిస్తాన్ పాలకుల పట్ల, అసీం మునీర్ పట్ల సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది అక్కడ పాకిస్తాన్లో మనం చేసిన ఆ చర్య వల్ల. మనం ఎందుకంటే శత్రువుని దెబ్బ కొట్టకుండా ప్రజలను కూడా దెబ్బ కొట్టాము అక్కడ ఆల్రెడీ. సో ఇప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు మనకు మాత్రం ఈ సెంటర్లోనే ఏరియా వేస్తారు ఖచ్చితంగా ఇక్కడైతే. కానీ ఆ తర్వాత మిగతా వాటి మీద కూడా పడే అవకాశం ఉంది. దీని ప్రభావం ఈ ప్రజలంతా మళ్ళీ ఇటువైపుకి వస్తారుగా. మనం ఎక్కడైతే సేఫ్ అనుకుంటామో, ఓల్డ్ సిటీ అనుకుంటే వీళ్ళందరూ మళ్ళీ ఓల్డ్ సిటీ మీద పడతారు కదా. సో కాబట్టి ఒక్కసారి యుద్ధం వచ్చినాక ఎవరు సేఫ్ కాదనేది చెప్పలేము. కాకపోతే కొన్ని స్ట్రాటజిక్ ప్లేసెస్ అయితే మాత్రం అవాయిడ్ చేయాలి. అది గవర్నమెంటే ముందుగా హెచ్చరిస్తుంది మనకి. గవర్నమెంట్ చెప్తుంది ఈ ప్లేసుల నుంచి ఎవాక్యువేట్ చేసేయండి మనకు చెప్తుంది. అందుకని ఒకవేళ యుద్ధం వస్తే మాత్రం ఆ యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందనే దాన్ని బట్టి ఆధారపడింది. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ వేస్తే మాత్రం 1000 ఏళ్ళు మనం వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కనీసం 5 నుంచి 10 కోట్ల మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అది రాకుండా ఉండడానికి ప్రపంచం అంతా రంగంలోకి దిగుతుంది. న్యూక్లియర్ వెపన్స్ వేయడం కష్టం, ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ ఫస్ట్ వేయాలి.